ఎంతో ముచ్చటపడి మా అమ్మా నాన్న నాకు శ్రీరామచంద్రమూర్తి వారి పేరు పెట్టుకున్నారు. పేరు పెట్టారే కానీ అంత పొడుగు పెట్టి పిలవడానికి వాళ్ళకు ఓపిక లేకపోయింది. అది కాక నా వంటి చిన్న బుర్రగలవాడికి ఇంత పెద్ద పేరు దేనికి? అందుచేత నా పేరు కుదించి రాముడు అన్నారు. అయితే ఊళ్ళో వాళ్ళు ఈ పేరుకు ముందు రకరకాల తోకలు తగిలించారు. విష్ణుమూర్తికి 1000 నామాలుంటే నాకు 2000 ఉన్నాయి. బండరాముడు, మొద్దురాముడు, రాచిప్పరాముడు, తిక్కరాముడు, మట్టిబుర్రరాముడు, అడ్డతల రాముడు, పిచ్చిరాముడు, వెర్రిరాముడు, మన్ను తిన్న రాముడు, నిద్రమోహం రాముడు, దున్నపోతు రాముడు, ఇలా ఎన్నో. మీకు కూడా ఏదన్నా మంచి పేరు దొరికితే దానితో నన్ను పిలవండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ నాకు మాత్రం ఈ పేర్లన్నింటిలో బండరాముడనే పేరు బాగుండేది. ఆ పేరుతోనే జాస్తిగా నన్ను పిలిచేవాళ్ళు. మా అమ్మ నన్ను రాములు అని చాలా పొడుగ్గా పిలిచేది. మా నాన్న మాటకు నన్ను రకరకాలుగా పిలిచేవాడు. ఆయన ఒకసారి పలికినట్టు మరొకసారి పలికేవాడు కాదు. నా పేరుతో మా నాన్న నవరసాలు ఒప్పించేవాడు. ఒక దసరా పండుగ నాడు నాకు అక్షరాభ్యాసం చేశారు. ఆ ముహూర్తం బలమేమో కానీ నాకెప్పుడు పుస్తకం పట్టుకున్నా అది నా చేతితో తలకిందులుగానే ఉండేది. పుస్తకం సరిగ్గా పట్టుకోరా పశువ అని మా నాన్న మొట్టిన మొట్టికాయలు, తిట్టిన తిట్లు, పెట్టిన తొడపాశాలు ఇన్నన్నీ కావు. మొద్దుగదవ 1000 పూటలు వేసినా వీడికి చదువు రాదు, వెనక జన్మలో వీడు ఏ గాడిదో అయి ఉండాలి అని చెప్పేసేవాడు మా నాన్న విసుగుబుట్టి. అక్షరాభ్యాసం అయిన నాటి నుంచి నేను ఒక్క విద్యామంత్రం బాగా నేర్చా. అదేమిటంటే దెబ్బలు తినడం. తోటి వాళ్ళంతా నన్నే కొట్టేవాళ్ళు. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా తమ పిల్లలకు తగలవలసిన దెబ్బలు నాకే తగిలించేవాళ్ళు. పైగా మా ఇంటికి వచ్చి మీ రాముడు ఇట్లా చేశాడు అట్లా చేశాడు అని ఫిర్యాదు చేసేవాళ్ళు. మా నాన్న నన్ను చావగొట్టేవాడు. ఇక మా అమ్మ కూడా నాలాంటి గాడిదను కని ఊళ్ళో వాళ్ళ చేత మా నాన్న చేత దెబ్బలు పడడానికి వప్పచెప్పినందుకు కోపం వచ్చి నన్నే కొట్టేది. దీనికి తోడు మా నాన్న దగ్గర నేను 8 నెలల పాటు చదువుకున్నాను. 5 బళ్ళు నాకు వచ్చేలోగా ఎన్నో దెబ్బలు తిన్నానో మీరే ఊహించుకోండి. ఇలా దెబ్బలు తినడం వల్ల నా ఒళ్ళు బండబారిపోయింది. అందుకనేమో నాకు బండరాముడు అంటే ఇష్టం. చిన్నతనంలో నాకు తెలివి గల పనులు చేయాలని ఉండేది, మంచి పనులు చేయాలని ఉండేది. దెబ్బలు తినడం అలవాటైన కొద్దీ ఈ ఉద్దేశం అడుగంటింది. దెబ్బల భయం మూలంగాన ఏ పని చేయాలన్నా భయమే. అది కాక ఏ పని చేసినా దెబ్బలే తగులుతున్నప్పుడు మంచి పనులేవో చెడ్డ పనులేవో తెలుసుకోవడం ఎలా? అందుచేత నాకు మంచి చెడు తెలుసుకునే శక్తి పోయింది. నేను సాధువునయ్యాను. నా మెత్తతనం చూసి కొందరు నన్ను మొద్దురాముడు అనేవాళ్ళు. ఇంకా నాకు పెద్ద చదువులు చెప్పడం మా నాన్న వల్ల కాలేదు. అందుచేత నన్ను ఒక బడిలో వేశారు. నన్ను 1వ క్లాసులో చేర్చుకున్నారు. మా క్లాసులోకెల్లా నేనే పొడుగు, వయసులో కూడా నేనే అందరికన్నా పెద్ద. అందుచేత మిగిలిన వాళ్ళెవరికి తెలియని విద్య నాకొకటి తెలుసు. అదేమిటంటే చచ్చినా నోరు విప్పకపోవడం. నన్ను కొట్టినప్పుడల్లా పెద్దవాళ్ళు నోరు మూసుకో వెదా, నోరు మూసుకో అనేవాళ్ళు. వాళ్ళ ఉద్దేశం నేను పైకి ఏడవరాదనో మాట్లాడవరాదనో నాకు తెలియదు. నేను మాత్రం నోరు మూసుకోవటం నేర్చుకున్నా. ఒకరోజు సాయంకాలం క్లాసులో మా మాస్టారు పిల్లకాయల్ని ఏం కథ చెప్పమన్నారు అని అడిగారు. పిల్లకాయలెవరూ మాట్లాడలేదు. నా పక్కన ఉన్న పిల్లవాడు నా చెవిలో మాయలేడి కథ చెప్పమని అడుగు అని రహస్యంగా ఊదాడు. మాస్టారు మాయలేడి కథ చెప్పండి అన్నాడు. ఎందుకోగాని పిల్లకాయలంతా గొల్లును నవ్వారు. మాస్టారి కళ్ళు చింత నిప్పుల వలె అయ్యాయి. ఆయన పళ్ళు పటపటా కొరుకుతూ అంబశక్తికి మళ్ళీ ఒక్కొక్క అడుగులేస్తూ చేతిలో బెత్తం ఊపుతూ కోతివెదవ, పుండాకోర్, బద్మాష్ అని తిడుతూ నా మీదకు వచ్చాడు. ఎన్ని దెబ్బలు తిన్నానో లెక్క పెట్టలేదు. ఆ దెబ్బలతో ఆయన కోపం తీరిందో లేదో తెలియదు.
అసలు ఆయన నన్నెందుకు కొట్టింది, నేను తప్పు చేసింది కూడా నేను ఎరుగను. వాచిన కళ్ళతో బూరెలాగా పొంగిన వీపుతో ఇంటికి వెళ్ళేటప్పుడు మా క్లాస్ పిల్లకాయ ఒకడు నాతో చెప్పాడు. మాస్టర్ పేరు రమణయ్యట. ఆయన చకచక ఎవ్వరికి అందకుండా నడుస్తాడట. అందుచేత ఆయనకు మాయలేడి అని పేరు పెట్టారు. అందుకనేమో ఆ పేరంటే ఆయనకు కోపం. మర్నాడు నాకు బడికి పోవడానికి బుద్ధి పుట్టలేదు. కానీ మా నాన్న మొట్టికాయల కంటే పంతులు గారి బెత్తమే నయమని వెళ్ళాను. మాస్టారు నిన్న అనవసరంగా నన్ను కొట్టినందుకు ఇవాళ చాలా బాగా చూశారు. ఇవాళ మాస్టర్కి డ్రాయింగ్ బొమ్మ వేయబుద్దయింది. చాక్పీస్ తీసుకొని తేలు బొమ్మ వేస్తుండగా ఆయన పొడుం పీల్చవలసిన అవసరం వచ్చింది. రొండి నుండి పొడుము డబ్బ తీసి అందులో పొడుము లేదు. ఆయన నాకేసి చూసి నవ్వి ఎంతో ఆపేక్షగా, ఒరేయ్ నాయనా రాముడు ఇలారా అన్నాడు. నాకు చెమటలు పోశాయి. కాళ్ళు వణుకుతూ ఆయన దగ్గరకు వెళ్ళా. ఒరే అబ్బాయి, ఈ పక్క దుకాణానికి వెళ్ళికి ఓ అర్ధన నశం వేయించుకొని రాగలవు అన్నాడు. వేయించుకు వస్తానండి, నాకు దుకాణానికి వెళ్ళడం అలవాటే. మా వీధిలో వాళ్ళందరికీ సరుకులు నేనే తెచ్చి పెడతా. ఇవ్వండి అన్నాను ఉత్సాహంతో. ఆయన దగ్గర పొడవు డబ్బితో పాటు 2 కాళ్ళు తీసుకొని బయటకు పరిగెత్తాను. దుకాణం వాడికి పొడుము డబ్బులు ఇచ్చి పక్కనే గారడి జరుగుతుంటే తొంగి చూశా. గారడి వాడు తురకంలో ఏదో చెబుతున్నాడు. వాడితో ఇంకొకడు పాడుతూ డోలు కొడుతూ ఉన్నాడు. ఓ అబ్బాయిలు, మీరే ధైర్యం గలవారు, ఎవడైనా ఇట్లా రండి అని గారడివాడు పిలిచాడు. ఎవరూ రాలేదు. గారడి వాళ్ళు నా కళ్ళ మీద పడ్డాయి. నా మనసు ఊగింది పోవాలని. కానీ మేస్టారు పొడవు డబ్బి వెత్తము జ్ఞాపకం గుర్తుకు వచ్చి గబగబా దుకాణం దగ్గరికి పోయి అక్కడున్న డబ్బి తీసుకొని బడికి పరిగెత్తా. డబ్బి మాస్టర్ బెల్ల మీద పెట్టి వచ్చి మళ్ళీ నా చోటులో కూర్చున్నా. మాస్టారు తేలుబొమ్మ వేసి బల్ల దగ్గరికి వచ్చి చూసుకుంటే బల్ల మీద నిప్పు పెట్ట ఉంది. ఇదేమిటి? దాన్ని తెరిచి చూసేసరికి అందులో నుంచి ఒక తేలుపిల్ల బయటకు వచ్చింది. రాముడు మాస్టార్కి తేలుపిల్ల బహుమానం తెచ్చాడు అని క్లాసులో పిల్లకాయలు అరిచారు. నా వీపు చెడింది అనుకున్నా. పొడుమేదిరా రాముడు అని అయ్యవారు అడిగారు. అప్పుడు నాకు తెలిసింది, నేను పొడుము డబ్బి ఎవరో అల్లరి పిల్లకాయ నిప్పు పెట్టే తెచ్చానని. ఇప్పుడే వెళ్ళి క్షణంలో తెస్తానండి అంటూ మళ్ళీ దుకాణానికి దౌడు తీశా. నా స్థితి కనిపెట్టి దుకాణదారు నన్ను చాలాసేపు ఏడిపించి నా చేత నీళ్లు తెప్పించి దుకాణం ఊడిపించి ఆఖరకు డబ్బు ఇచ్చి పంపించాడు. ఆ విధంగా ఆ రోజు భగవంతుడి అనుగ్రహం వల్ల నాకు దెబ్బలు తప్పాయి. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో